హలో నేను మీ సిఎస్ రావు. అనేకమైనటువంటి సర్వేలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద. ఆ సర్వేలన్నింటినీ సమాప్తి చేసిన తర్వాత 48 చోట్ల ఎటు డిసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది అనేది ఆల్రెడీ మేము ఒక అంచనాకు వచ్చాం. అందుకే ఆ 48 చోట్ల ఎవరు మెజారిటీ సాధిస్తారో, ఎవరు ఎక్కువగా గెలుస్తారో వాళ్లే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయానికి రావచ్చు. అందుకే రకరకాల సర్వేలు ఆల్మోస్ట్ అన్ని సర్వేలు ఇస్తూ ఒక 38, 40, 45 ఇలా టైట్ ఫైట్ ఉందని చెప్పి ఇస్తూ ఉన్నారు. వాటన్నిటిని సమాప్తి చేసి ఆ 48 కాన్స్టిట్యున్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది ఫైనలైజ్ చేసాం మేము. మాకున్నటువంటి అంచనాలు, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, గ్రౌండ్ లెవెల్లో ఉండే సిచ్యువేషన్ వీటన్నిటిని గమనించిన తర్వాత ఆ 48 ఏ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మొత్తం 48లో ఫస్ట్ పలాస అన్ని దాదాపుగా సర్వేలు, ఎక్కువ సర్వేలు టైట్ ఫైట్ అని ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక అంచనా రావచ్చు. కారణం ఏంటంటే గౌతు శిరీష, సిదిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ అప్పలరాజు మీద చాలా నెగిటివ్ ఉంది. ఆయన మంత్రి, చాలా సందర్భాల్లో వివాదాస్పదం అయ్యారు. ఆయన నెగిటివ్ ఉంది. ఆ నెగిటివే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించబోతుంది. అక్కడ శ్రీకాకుళం గోండు శంకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు ఈయన సీనియర్ పొలిటీషియన్, మంత్రిగా ఉన్నారు. కానీ ల్యాండ్ టైటిలింగ్ విషయంలో డబల్ యాంగిల్లో మాట్లాడుతూ ఉన్నారు. అదే దెబ్బతీయబోతుంది ఆయన్ని. అందుకే తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గోండు శంకర్ అక్కడ. నర్సన్నపేట బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాసు. సో ఇక్కడ ధర్మాన కృష్ణదాసు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. సో ఆయన ఆల్రెడీ జగన్ 2.0 క్యాబినెట్లో పనిచేశారు. బట్ ఆయనకి గుడ్ విల్ లేదు. సో రమణమూర్తికి అక్కడ గుడ్ విల్ ఉంది. అందుకే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. హెచ్ఎల్ నుంచి ఎన్ ఈశ్వరరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొర్రెల కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది మేము అధ్యయనం చేసినప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఒక అంచనాకి రాలేకపోయాం. అంత కీన్ కంటెస్ట్ అక్కడ ఉంది అని చెప్పి మనం అంచనా వేయచ్చు. ఇక నెల్లిమర్ల ఇక్కడ కూటమి అభ్యర్థిగా లోక మాధవి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లోక మాధవి కొత్త అభ్యర్థి, ప్లస్ ఆమె ఎడ్యుకేషనిస్ట్, ప్లస్ బాగా సేవ అందించినటువంటి పేరు కూడా ఉంది అక్కడ. ఇంకా గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స అప్పల నరసయ్య ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే బొత్స ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకంటే ఒక పెద్ద రెప్యుటేషన్ ఉంది. ఇంకా పాలకొండ జయకృష్ణ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కళావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక సాలూరు నుంచి సంజారాన్ని పోటీ చేస్తున్నారు కూటమి తరపు నుంచి. రాజన్న ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ అక్కడి నుంచి గెలిచేటువంటి అవకాశం కల్పిస్తుంది. పార్వతీపురం కూటమి అభ్యర్థిగా విజయ్ చంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జోగారావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పార్వతీపురం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం అధ్యయనం చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి రావచ్చు. ఇక విశాఖ ఉత్తరం బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి కేకే రాజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ విష్ణుకుమార్ రాజుకు మంచి పేరుంది. అసెంబ్లీలో కూడా 2014 నుంచి 2019 వరకు మాట్లాడినటువంటి పేరు కూడా ఉంది ఆయనకి. సో విశాఖ ఉత్తరం నుంచి ఆయన గెలవబోతూ ఉన్నారు కూటమి అభ్యర్థిగా. విశాఖ దక్షిణం నుంచి కృష్ణ యాదవ్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన గెలిచే అవకాశం ఉంది. కారణం ఏంటంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆ నెగిటివ్ ఆయన్ని వెంటాడుతుంది. అందుకే ఈయన ఓడిపోబోతున్నారు గణేష్. ఇంకా యలమంచిల నుంచి విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రమణమూర్తి రాజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేన గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, జనసేన కూడా బలంగా ఉంది అక్కడ. అందుకే అక్కడ జనసేన గెలవబోతున్నారు. కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. సో కాకినాడ సిటీ నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి నెగిటివ్ ప్లస్ అసెంబ్లీ వేదికగా చేసుకుని భువనేశ్వర శీలాన్ని శంకిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, అలాగే కాకినాడ పోర్టుని బేస్ చేసుకొని ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా వెరసి
చంద్రశేఖర్ రెడ్డిని ఓడించబోతున్నాయి అనేది ఒక ఒపీనియన్కి రావచ్చు. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్ పోటీ చేస్తున్నాడు. అక్కడ మార్గాని భరత్ వైసీపీ నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనాకి రావచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ మార్గాని భరత్ ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కొంచెం ప్రజల మధ్య తిరిగాడు. అందుకే ఈసారి ఎమ్మెల్యేకి గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనాకి వస్తున్నాం. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ జనసేన, వైసీపీ నుంచి శ్రీనివాస నాయుడు పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన గెలిచే అవకాశం ఉంది. కందుల దుర్గేష్ చాలా ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి లీడరు. జనసేన పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు ఆయన. సో అందుకే ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. నిడదవోలులో తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉంది కాబట్టి కూటమి అభ్యర్థిగా ఆయన గెలిచే అవకాశం ఉంది. గోపాలపురం మద్దిపాటి వెంకట రాజు కూటమి అభ్యర్థిగా, తానేటి వనిత ప్రస్తుతం ఆమె హోంశాఖ మంత్రిగా ఉన్నారు వైసీపీ నుంచి. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తానేటి వనిత ఒకనొక సందర్భంలో హోంశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ తరహాలో ఆవిడ స్పందించలేదు అనేటువంటి అభిప్రాయాలు ఉండి ఆవిడ మీద అలాంటి అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతోంది. ఇక ఉంగుటూరు నుంచి ధర్మరాజు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటమే అక్కడ జనసేన గెలవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. నూజివీడు నుంచి గొలుసు పార్థసారథి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట ప్రతాప్ అప్పారావు పోటీ చేస్తున్నారు. గొలుసు పార్థసారథి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే నూజివీడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ గెలవాలి, కానీ అక్కడ గొలుసు పార్థసారథిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుని తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఉన్నటువంటి నెగిటివ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ పూర్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకి కోఆపరేట్ చేయట్లేదు అనేది. ఆ కారణం చేత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేటువంటి అభిప్రాయానికి రావచ్చు. ఇక విజయవాడ పశ్చిమ సుజనా చౌదరి బీజేపీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపు ఓటముల్ని అంచనా వేయలేనటువంటి విధంగా అక్కడ టఫ్ ఫైట్ కొనసాగుతుంది. సో అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఈవెన్ సమ్అప్ చేసిన తర్వాత కూడా సర్వేలన్నీ ఒక అంచనాకి రాలేకపోతున్నాం. ఇక గుంటూరు ఈస్ట్ ఇక్కడ నజీర్ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా ఫాతిమా పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గుంటూరు ఈస్ట్ మొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్కి ఉండేది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాతిమా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక అంచనాకి రావచ్చు. ఇంకా నరసరావుపేట అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అంచనాకి రావచ్చు. అక్కడ అరవింద్ బాబు కంటే కూడా శ్రీనివాసరెడ్డి కొంత ప్రజల్లోకి వెళ్ళేటువంటి మనిషి అనేటువంటి పేరు ఉంది, అందుకే అక్కడ గెలవబోతున్నారు. వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు కూటమి అభ్యర్థిగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా బల్లా బ్రహ్మనాయుడు ఉన్నాడు. అక్కడ వినుకొండ ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని అంచనాకి రావచ్చు. మాచల్ నుంచి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు పోటీలో కూటమి అభ్యర్థిగా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఉన్నారు. ఇక్కడ కూడా అంచనా వేయలేనంత విధంగా పోటీ జరుగుతుంది, నువ్వా నేను అన్నట్టు. అక్కడ అనేక సర్వేలు రకరకాలుగా చెప్పింది, బట్ వాటి మీద మనం క్లియర్ కట్ ఒక ఒపీనియన్కి రాలేనటువంటి పరిస్థితి అక్కడ మాచర్లలో. ఇంకా బాపట్ల వచ్చేసి నరేంద్ర వర్మ కూటమి అభ్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా రఘుపతి ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కోన రఘుపతి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద నెగిటివ్ ఉంది, ఆయన ఏం చేయలేకపోయారు అనేది. ఇక సంతరోతులపాటి నుంచి విజయ్ కుమార్ ఉన్నారు కూటమి అభ్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా మేరుగా నాగార్జున ఉన్నాడు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కారణం ఏంటంటే నాన్ లోకల్ మేరుగా నాగార్జున, అలాగే విజయ్ కుమార్కి కొంత సింపతి ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఓడిపోయినటువంటి అభ్యర్థిగా. సో మేరుగా నాగార్జున గుంటూరు జిల్లా నుంచి సంతరోతులపాడు వెళ్ళారు, అక్కడ ఆయనకి నెగిటివ్ పాయింట్ ఉంది కాబట్టి సంతరోతులపాడులో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. దర్శి నుంచి గొట్టిపాటి శ్రీలక్ష్మి కూటమి అభ్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గొట్టిపాటి నర్సయ్య బ్రాండ్ ఉంది అక్కడ, ఆ బ్రాండ్ తోటి ఆవిడ గెలిచేటువంటి అవకాశం ఉంది. ప్లస్ గొట్టిపాటి రవి కూడా స్ట్రాంగ్గా అద్దంకిలో ఉన్నారు కాబట్టి ఆడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ అభ్యర్థిగా అన్న రాంబాబు ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది
అని మనం ఒక అంచనాకు రావచ్చు. ఎందుకంటే సర్వేలన్నీ కూడా రకరకాలుగా చెప్తున్నాయి మార్కాపురం మీద. కానీ ఆ టెన్నిటిని సమ్మప్ చేయడంతో పాటు గ్రౌండ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ని అధ్యయనం చేసిన తర్వాత కందుల నారాయణ రెడ్డి ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నారని ఒక కంక్లూజన్కి రావచ్చు. కారణం అన్నార్ రాంబాబు మీద నెగిటివ్ ఉండటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఒకనొక సందర్భంలో ఆయన కామెంట్లు చేయటం, డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పనులు చేయటం ఏముందనే కామెంట్లు కూడా సంచలనంగా మారాయి ఒకప్పుడు అన్నార్ రాంబాబు చేసిన కామెంట్లు. ఇక గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డి ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది గిద్దలూరు నుంచి. ఎందుకంటే గిద్దలూరు తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా పాజిటివ్గా ఉండేది అప్పట్లో కూడా. ఇప్పుడు నాగార్జున రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా అక్కడ అశోక్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి కూటమి అభ్యర్థిగా, మేకపాటి విక్రమరెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రామనారాయణ రెడ్డి ఇప్పుడు కూడా ఆయన స్వల్ప మెజార్టీతో గెలుస్తున్నటువంటి రికార్డే ఉంది ఆత్మకూరు నుంచి. అందుకే ఈసారి అక్కడ ఆయన గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే విక్రమరెడ్డి ఉప ఎన్నికల్లో అక్కడ ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. బట్ ఈసారి రామనారాయణ రెడ్డికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఆత్మకూరులో. సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి అభ్యర్థిగా, కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని చెప్పి ఒక కంక్లూజన్ రావచ్చు. కారణం ఏంటంటే ఆయన మీద చాలా సింపతి ఉంది, వరుసగా ఓడిపోతూ వస్తున్నారని. ఈసారి బహుశా నేను అనుకుంటున్న చివరి అవకాశం అని చెప్పి చంద్రమోహన్ రెడ్డికి ఇవ్వచ్చు. గూడూరు నుంచి సునీల్ కుమార్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ అభ్యర్థిగా మురళీధర్ ఉన్నారు. అక్కడ వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. తిరుపతి నుంచి శ్రీనివాసులు జనసేన నుంచి, అభినయ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన ఈసారి గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇక చంద్రగిరి నుంచి ప్రసాద్ పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి మోహిత్ రెడ్డి, అక్కడ వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి కంక్లూజన్ రావచ్చు. చిత్తూరు నుంచి జగన్మోహన్ ఉన్నారు కూటమి అభ్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా విజయానంద రెడ్డి ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి అంచనాకు రావచ్చు. రాజంపేట నుంచి సుబ్రహ్మణ్యం ఉన్నారు, సుఖవాసి, వైసీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఈసారి గెలిచేటువంటి అవకాశం ఉంది రాజంపేట అసెంబ్లీలో. కారణం ఏంటంటే ఈయన సుబ్రహ్మణ్యం సీనియర్ పొలిటీషియన్, అందరికీ తెలుసు, వాళ్ళ నేపథ్యం కూడా తెలుసు, కుటుంబ నేపథ్యం. మదనపల్లి నుంచి భాషా పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా అహ్మద్ పోటీ చేస్తున్నారు. అక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరఫు నుంచి అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ నుంచి వైసీపీగా సుధీర్ రెడ్డి ఉన్నారు. అక్కడ వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది జమ్మలమడుగులో. కడప నుంచి మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు, కడప. అంజద్ బాషా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఈసారి గెలిచేట అవకాశం ఉంది. అంజద్ బాషా ఏం చేయలేదు అనేటువంటి అసంతృప్తి అక్కడ ఉంది. ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి ఉన్నారు కూటమి అభ్యర్థిగా, వైసీపీ నుంచి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఈసారి తెలుగుదేశం పార్టీ వరదరాజుల రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ రాచమల్లి మీద అనేకమైనటువంటి ఆరోపణలు, ఆయన మీద విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆలగడ్డ నుంచి భూమా అఖిలప్రియ మాజీ మంత్రి, వైసీపీ నుంచి విజేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈసారి వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అఖిలప్రియ కొంచెం వెనకబడ్డారు ప్రచారంలో కానీ అన్ని రకాలుగా, అందుకే అక్కడ వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇంకా డోన్ నుంచి సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థిగా, రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి ఉన్నారు. ఈసారి టీడీపీ అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనేది అంచనాకు రావచ్చు. మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా, బాలనాగిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది ఈసారి. పత్తికొండ నుంచి శ్యాంబాబు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, కేఈ శ్యాంబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీదేవి పోటీ చేస్తున్నారు. ఈసారి కేఈ శ్యాంబాబు తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారని అంచనాకు రావచ్చు. సింగనమల నుంచి శ్రావణశ్రీ కూటమి అభ్యర్థిగా, వీరాంజనేయులు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్ వెంకటేశ్వర ప్రసాద్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి ఉన్నారు. టీడీపీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. కళ్యాణదుర్గం నుంచి సురేంద్రబాబు కూటమి అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ నుంచి రంగయ్య తలారి ఉన్నారు. ఈసారి సురేంద్రబాబు టీడీపీ నుంచి గెలిచే అవకాశం ఉంది. పుట్టపర్తి నుంచి సింధూరా రెడ్డి కూటమి అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ నుంచి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతోంది. ధర్మవరం నుంచి సత్యకుమార్ యాదవ్ బీజేపీ తరఫున కూటమిగా ఉన్నారు, కూటమి అభ్యర్థిగా. అక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నారు, ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం క్యాండిడేటు. సో ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది వైసీపీకి అనేది ఒక అంచనాకి వస్తున్నాం. సో టోటల్గా చూసుకుంటే 48 కాన్స్టిట్యున్సీల మీద ఒక ఒపీనియన్కి రాలేకపోతున్నాయి సర్వేలన్నీ కూడా. ఏ సర్వేలు చూసినా కానీ వాటన్నిటిని సమప్ చేసిన తర్వాత ఈ 48లో
కూటమికి 32 వచ్చేటువంటి అవకాశం ఉంది, వైసీపీకి 13 వచ్చేటువంటి అవకాశం ఉంది. టఫ్ ఫైట్ 3 ఉన్నాయి. సో మొత్తం మీద టఫ్గా ఉన్నటువంటి 48 కాన్స్టిట్యున్సీల్లో మెజారిటీ కూటమికే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 48 చోట్ల ఎక్కువగా కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో 100కి 100% తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతోంది, చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారు అనేది అర్థమవుతుంది. స్పష్టంగా క్లియర్గా దీని మీద అధ్యయనం చేసిన తర్వాత మీకు ఉంచినటువంటి అభిప్రాయం ఇది. దీని మీద మీ కామెంట్లు కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.